మనం ఎంతకాలం బతుకుతాం, హౌ లాంగ్ డు వి లివ్, మన జీవిత కాలాన్ని ఏది నిర్ణయిస్తుంది, వాట్ డిటర్మైన్స్ అవర్ లైఫ్ స్పాన్? ఈ ప్రశ్నలు ఎవరికైనా చాలా ఆసక్తి కలిగినవి. శాస్త్ర పరిశోధన ఇప్పటిదాకా ఏం చెప్పింది, ఇప్పుడు ఏం చెప్తోంది? సాధారణంగా శాస్త్ర పరిశోధన ఇప్పటిదాకా చెప్పింది ఏంటంటే, మీ జన్యు లక్షణాలు, జెనెటిక్ క్యారెక్టర్స్ మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీని, మన జీవిత కాలాన్ని నిర్దేశించడంలో 10 to 15% పాత్ర పోషిస్తుంది. మిగతాదంతా మనం ఏ రకమైన వాతావరణంలో జీవిస్తున్నాం, ఏ రకమైన జీవన స్థితిగతులతో జీవిస్తున్నాం, ఏ రకమైన జీవన ప్రమాణాలు మనకున్నాయి, మన జీవన శైలి ఏంటి, ఇలాంటి పరిస్థితులే నిర్ణయిస్తాయి. లైఫ్ స్టైల్, ఎన్విరాన్మెంట్, లివింగ్ కండిషన్స్, హెల్త్ కేర్ యాక్సెస్ అంటే మనకు వైద్య సదుపాయాలు ఏ స్థాయిలో ఉన్నాయి, ఇలాంటి అంశాల ఆధారంగా మన ఆహార అలవాట్లేంటి, మనకు ఏదైనా వ్యసనాలు ఉన్నాయా, ఇలాంటి అంశాలే ప్రధానం. 95 to 90% అని శాస్త్రవేత్తలు అనుకున్నారు. కానీ తాజాగా ఓ పరిశోధన కొద్ది రోజుల క్రితం జనవరి 29th రోజు సైన్స్ అనే ప్రఖ్యాత జర్నల్లో ప్రచురితమైంది. ఈ పరిశోధన స్వీడన్, డెన్మార్క్ అనే 2 దేశాల్లో జరిగింది. సో ఈ పరిశోధన చాలా ఏళ్ల పాటు లైఫ్ స్పాన్ డేటాను తీసుకొని వాట్ డిటర్మైన్స్ ద లాంగివిటీ ఆఫ్ లైఫ్, జీవిత కాలం ఎంత అనేది ఏది నిర్ణయిస్తుంది అని పరిశోధన చేశారు. ఈ పరిశోధన ఆసక్తికరమైన ఫలితాలను ఇచ్చింది. 55% డిసైడ్ చేసేది, అంటే మనం ఎంతకాలం జీవిస్తాం, ఎన్నేళ్ళు బతుకుతాం అనే దాన్ని డిసైడ్ చేసేది 55% జన్యు లక్షణాలే, జెనెటిక్ క్యారెక్టర్సే డిసైడ్ చేస్తాయి. 55%. ఇక మిగతా 45% ఇంతకుముందు నేను చెప్పిన లైఫ్ స్టైల్ కావచ్చు, అంటే మన ఏ ఆహార అలవాట్లు తింటాం, వ్యాయామం చేస్తామా లేదా, మనము ఎలా స్ట్రెస్ ఎంత తీసుకుంటున్నాం మన వర్క్లో, మన జీవిత మనం ఏ రకమైన పరిస్థితుల్లో జీవిస్తున్నాం, మనకు ఆరోగ్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా, ఇలాంటి అనేక అంశాలు మిగతా 45% నిర్ణయిస్తాయి. దీని అర్థం మనం ఎంతకాలం జీవిస్తామో మనం పుట్టినరోజే డిసైడ్ అవుతుంది. అంటే మనం ఏ ఫ్యామిలీలో పుట్టామన్న దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది కనుక ఇక మనం ఏమి చేసినా పర్వాలేదు అనుకొని పిచ్చి పిచ్చి పనులన్నీ చేసే ప్రమాదం కూడా ఉంది. అందుకే శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే 2 అంశాలు చెప్తున్నారు. ఒకటి, ఇప్పటికీ కూడా జెనెటిక్స్ డిసైడ్ చేసేది కేవలం 55%. ఎపిజెనెటిక్స్ అంటారు, అంటే హౌ ఎన్విరాన్మెంట్, లైఫ్ స్టైల్ ఇంపాక్ట్స్ జెనెటిక్స్ అనేది ఎపిజెనెటిక్స్ అంటారు. సో మిగతా 45% కూడా దేనిపైన ఆధారపడి ఉంటుంది, మనం ఏ రకమైన వాతావరణంలో బతుకుతున్నాం, మన వాయు కాలుష్యం, ఉదాహరణకు వాయు కాలుష్యం మన జీవిత కాలాన్ని తగ్గిస్తుంది. అలాగే మనం ఏ రకమైన ఆహారాన్ని తీసుకుంటున్నాం, న్యూట్రిషన్, అలాగే మనకి హెల్త్ కేర్ యాక్సెస్ ఏ రకంగా ఉంది, మన హెల్త్ కేర్ పట్ల ఏ రకమైన జాగ్రత్తలు తీసుకుంటున్నాం, మనం వ్యాయామం సరిగా చేస్తున్నామా లేదా, మనం ఏ రకమైన పరిస్థితులు, జీవన పరిస్థితులు మన దగ్గర ఉన్నాయి, ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మిగతా 45%. సో జన్యుపరమైన కారణ అంశాలు మన జీవిత కాలపు అవుటర్ లిమిట్ డిసైడ్ చేస్తుంది. అవుటర్ లిమిట్ మనం రీచ్ అవుతామా లేదా, ఉదాహరణకు మన జన్యు లక్షణాలు మనను 85 ఏళ్ళ వరకు జీవించేలా మన జెనెటిక్ ఫ్రేమ్వర్క్ ఉంది. కానీ ఆ జెనెటిక్ ఫ్రేమ్వర్క్ ఉన్న ప్రతి ఒక్కరూ 85 ఏళ్ళు జీవించరు. అందులో ఒకరు 40 ఏళ్ళకే చావచ్చు. రోజు తాగి ప్యాంక్రియాటిస్ ప్రాబ్లమో, ప్యాంక్రియాటైటిసో, లివర్ సైరోసిసో తెచ్చుకున్నారనుకోండి, మీరు నా జన్యువులు నన్ను 85 years వరకు కాపాడుతాయనుకుంటే అది పొరపాటే. మీరు డబ్బాల్లో సిగరెట్లు తాగారనుకోండి, మీకు మీ జీవితకాలం 85 years గ్యారంటీ ఏమి ఉండదు. సో 85 years ఏదైనా మన జెనెటిక్స్ డిసైడ్ చేసేది అవుటర్ లిమిటే. ఇక ఆ అవుటర్ లిమిట్ రాకముందే ఎప్పుడు పడిపోతాం,
ఎప్పుడు పడిపోతాం అనేది ఇతర అనేక ఫ్యాక్టర్స్ డిసైడ్ చేస్తాయి. అందువల్ల అవన్నీ మనము కంట్రోల్ చేసుకుంటేనే ఈ జన్యుపరమైన అడ్వాంటేజ్ కూడా మిగులుతుంది. లేకపోతే జన్యుపరమైన అడ్వాంటేజ్ కూడా మిగలదు. మీ జన్యుపరమైన లక్షణాలు మిమ్మల్ని ఎక్కువ కాలం జీవించే అవకాశం ఇచ్చినా మన జీవన శైలి, మన జీవన స్థితిగతులు, మనం అనుసరిస్తున్న జీవన ప్రమాణాలు ఇవన్నీ కూడా ఆ వయస్సు వరకు మనం జీవించేలా ఉండదు. ఈ లోపలే పోతాం. అందువల్ల వాటిని తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. ఇక రెండవది, మార్టాలిటీ ఒకటే కాదు, మార్బిడిటీ కూడా చూడాలి. అంటే ఎంతకాలం జీవిస్తామనే కాదు, జీవించినంతకాలం ఆరోగ్యంగా ఉండాలనేది కూడా ఇంపార్టెంట్ కదా. మరీ ముఖ్యం, జన్యుపరమైన లక్షణాల రీత్యా ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉన్నవారు మరీ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ కాలం జీవిస్తారు, అనారోగ్యంతో బాధపడతారు. అందువల్ల మీరు ఎక్కువ కాలం జీవించకపోయినా మంచిదే. ఎవరైనా ఏమనుకుంటాం, ఏ అనారోగ్యము, తీవ్రమైన అనారోగ్యం రాకముందే పోతే పని అయిపోతుంది అనుకుంటారు చాలామంది. కానీ అంత తొందరగా పోము మనం. సో అందువల్ల ఏమవుతుంది, మన జెనెటిక్ లక్షణాలేమో మనల్ని ఎక్కువ కాలం జీవించేలా చేస్తాయి. అప్పుడు మనకు ఉండేటువంటి జీవన శైలి వల్ల మనము అంత తొందరగా పోము, కానీ అనారోగ్యంతో బాధపడతాం. అంటే రోజు జీవోత్సవంగా బతకాలి, రోజు మరణిస్తూ జీవించాలి. అది ఇంకా భయంకరం. అందువల్ల మార్బిడిటీ అంటారు దాన్ని. మార్టాలిటీ ఒకటే కాదు, మార్బిడిటీ కూడా చాలా చాలా కీలకం. నాట్ జస్ట్ ద లైఫ్ స్పాన్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. జీవిత కాలమే ఇంపార్టెంట్ కాదు, ఏ రకమైన నాణ్యమైన జీవితాన్ని గడపగలమా అనేదే కీలకం. ఆ నాణ్యమైన జీవితం కొరకే మన జీవన శైలి ఆరోగ్యకరంగా ఉండాలి, మనం తీసుకునే ఆహారం ఆరోగ్యకరంగా ఉండాలి. ఖచ్చితంగా రోజులో ఓ గంట సేపు, 30 నిమిషాలు, 40 నిమిషాలు వ్యాయామం చేయాలి. జంక్ ఫుడ్ దగ్గరికి రానివ్వకూడదు. లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఒకవేళ రాకుండా చూసుకోవాలి. డయాబెటిక్స్ కానీ, బ్లడ్ ప్రెషర్ కానీ వచ్చినప్పుడు వాటిని నియంత్రణలో పెట్టుకోవాలి. మన ఆరోగ్యం పైన మనకు శ్రద్ధ ఉండాలి, అశ్రద్ధ చేయకూడదు. ఎందుకంటే సిమ్టమ్స్ కనబడుతూ ఉంటాయి. సిమ్టమ్స్ నెగ్లెక్ట్ చేస్తేనే ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ ఉంటుంది. అందువల్ల సిమ్టమ్స్ ఉన్నప్పుడే అశ్రద్ధ చేయకూడదు. ఈ జాగ్రత్తలన్నీ తీసుకున్నామనుకోండి, మనకు జన్యుపరమైన లక్షణాల వల్ల మన జీవిత కాలము ఎంతవరకు అవకాశం ఉందో దాన్ని పూర్తిగా జీవించడమే కాదు, చాలా ఆరోగ్యవంతంగా, ఆనందంగా, నాణ్యమైన జీవితాన్ని గడపగలం.